22 సేవ 1 ఒక ప్రయాణికుడు విజయవాడలో అమరావతి ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. రైలు బయలుదేరబోతుండగా పరుగెత్తుకుంటూ ఎక్కాడు. టికెట్ కలెక్టర్‌కి చెప్పాడు. నేను మంగళగిరి వెళ్ళాలి. టికెట్ కొనుక్కోలేకపోయినాను. టికెట్ ఇవ్వండి. ఈ బండి మంగళగిరిలో ఆగదు. గుంటూరు దాకా టికెట్ తీసుకో అన్నాడు టికెట్ కలెక్టర్. టికెట్ ఇచ్చి మంగళగిరిలో దిగే ఉపాయం చెప్పాడు. స్టేషన్లో రైలు నిదానంగా వెడుతుంది. నేను తలుపు తీస్తాను. నీవు క్రిందికి దూకి కొంత దూరం ప్లాట్ఫారం మీద రైలుతో పాటు పరుగెత్తు. లేకపోతే క్రింద బోర్లా పడతావు. దెబ్బలు తగులుతాయి. మంగళగిరి వచ్చింది. ప్రయాణికుడు తలుపు తీసి క్రిందికి దూకి ప్లాట్ఫారం మీద పరుగెత్తుతున్నాడు. ఇంతలో ఇంకొక టికెట్ కలెక్టరు పెట్టెలోకి వచ్చాడు. తలుపు తీసి ఈ ప్రయాణికుడిని చూసి పైకి లాగేసుకున్నాడు. రైలు ఇంతలో స్పీడ్ అందుకుంది. ఆ రెండవ కలెక్టరు ఆ ప్రయాణికుడిని చూసి, ఏమయ్యా, ఇది ఎక్స్‌ప్రెస్, పైగా ఇక్కడ ఆగదు. పరుగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కబోయావే, ఎంత ప్రమాదం! అదృష్టవంతుడివి, నేను చూసి నిన్ను లాగాను అన్నాడు. గురువు ఈ కథ చెప్పి ఇలా అన్నాడు. నీవు నలుగురికి సేవ చేయవచ్చు, వాళ్ళ దోవకు అడ్డు రాకుండా ఉండి. ఇతరుల పనులు చేయటంలో ఎంత ఘనత ఉన్నదో ఆ పనుల జోలికి పోకుండా ఉండటంలో కూడా అంతే ఘనత ఉంటుంది ఒక్కొక్కప్పుడు. అది ఒక కళ. 2 సమాజ సేవా కార్యక్రమాల విషయంలో గురువు చెప్పే విషయాలు విచిత్రంగా ఉండేవి. ఒకసారి అనుకూలంగా మాట్లాడేవాడు, ఒకసారి ప్రతికూలంగా మాట్లాడేవాడు. దానికి కారణం అడిగితే గురువు చెప్పిన సమాధానం కూడా వింతగా తోచింది శిష్యులకు. ఆయన ఇలా అన్నాడు. సేవ చేయదలుచుకున్నవాడు పోయి తలుపు తట్టాలి. ప్రేమించేవాడికి తలుపులు ఎప్పుడూ తెరచే ఉంటాయి. 3 లోకంలో మనుషులకు ఎందువల్ల సుఖం లేకుండా పోయింది? గురువు దీనికి ఒక కారణం చెప్పాడు. మనుషులు తాము లోకంలో మార్చలేనిది ఏదీ లేదని భావించడమే ఇందుకు కారణం. గురువు ఈ సందర్భంగా తరచూ ఒక కథ చెప్పేవాడు. ఒక వ్యక్తి షాప్ యజమాని దగ్గరకు పోయి ఇలా అన్నాడు. మీరు నాకమ్మిన ఈ ట్రాన్సిస్టర్ బాగానే పనిచేస్తోంది. సౌండ్ సిస్టమ్ అంతా ఎక్సలెంట్గా ఉన్నది. అయితే ఇంతకంటే మంచి ప్రోగ్రాంలు వచ్చే ట్రాన్సిస్టర్ను ఇవ్వండి దీనికి బదులుగా. 4 మీరు ఇంకొక వ్యక్తిని మారుద్దామని ప్రయత్నించిన ప్రతిసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇలా మార్చినందువల్ల ప్రయోజనం ఏమిటి? నాకు గర్వంగా ఉంటుందా, ఆనందం కలుగుతుందా, లేక మరేదైనా లాభం వస్తుందా? ఇలా చెప్పి గురువు ఒక కథ వినిపించాడు. ఒక వ్యక్తి బ్రిడ్జి మీది నుండి దూకబోతుంటే ఒక పోలీసు పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఆపాడు. వద్దు వద్దు, నీవు దూకవద్దు. నీలాంటి యువకుడు ఇంకా సాధించవలసింది ఎంతో ఉన్నది. నీకు ముక్కు పచ్చలారలేదు. నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నావెందుకు? నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అన్నాడా యువకుడు. అయితే ఒక మాట చెబుతా విను. నీవు నీళ్లలోకి దూకావనుకో, నేను కూడా నీ వెంట దూకాలి నిన్ను రక్షించేందుకు. అవునా? నీళ్లు చూస్తే మంచు గడ్డలాగా ఉన్నాయి. నాకు ఈ నడుమనే డబుల్ న్యూమోనియా వచ్చి తగ్గింది. పర్యవసానం ఏమవుతుందో తెలుసా? నేను చలికి చచ్చిపోతాను. నాకు భార్య, 4 పిల్లలున్నారు. నేను మరణిస్తే వాళ్ళ గతి ఏమవుతుందో చూడు. నీ అంతరాత్మను అడుగు. నా మాట విను. నీవు మంచివాడవు. మనసు మార్చుకో. భగవంతుడు నిన్ను రక్షిస్తాడు. ఇంటికి వెళ్ళు. నీ ఇంట్లో ప్రశాంతంగా ఎవరూ చూడకుండా ఏమైనా చేసుకో. ఉరిబోసుకో, నీ ఇష్టం. 5 చాలామంది సామాజిక కార్యకర్తలు కోరుకునేది విప్లవం కాదు, సంస్కరణ మాత్రమే అని చెప్పి గురువు ఒక దృష్టాంతం చెప్పాడు. ఒక రాజు ఉండేవాడు. ఆయన వివేకి, ఉదారుడు.
తన బందికానాలో చాలామంది అమాయకులు నిర్బంధంలో ఉన్నారని ఆయనకు తెలిసింది. వెంటనే రాజు ఆజ్ఞలు జారీ చేశాడు. మరొక జైలును నిర్మించండి, అందులో అన్ని సౌకర్యాలు కల్పించండి, ఈ అమాయకులను దానిలోకి తరలించండి. 6. సమాజ సేవకుల బృందం ఒకటి ఆశ్రమానికి వచ్చింది. వారు గురువు యొక్క ఆశీస్సులు పొందటానికి వచ్చారు. వారొక సేవా పథకాన్ని యోచన చేశారు. దాన్ని అమలు చేయబోతున్నారు. గురువు ఇలా అన్నాడు, మీకు కావలసింది నాకు తెలిసినంతవరకు జ్ఞానం, కర్మ కాదు. దాన్నే తరువాత గురువు మరికొంత విశదీకరించాడు. సమాజంలోని దోషాలను సేవా కార్యక్రమాలతో నివారించడానికి చేసే ప్రయత్నాలు చీకటిని తొలగించేందుకు చేతులతో యుద్ధం చేయటం వంటిది. మీరు పెంచుకోవలసింది అవగాహన, అవయవ చలనం కాదు. 7. ఒక శిష్యుడు ఎప్పుడూ ఇతరులను విమర్శిస్తుండేవాడు. గురువు అతడిని చూసి ఇలా చెప్పాడు, నీవు మనశ్శాంతిని కోరుకుంటున్నావా? అయితే నిన్ను నీవు మార్చుకునే యత్నం చెయ్యి. నీ పాదాలను రక్షించుకోవటానికి భూమి అంతటినీ తోలుతో కప్పటం కంటే నీ కాళ్లకు చెప్పులు వేసుకోవటం సులభం కాదు. 8. నేను ప్రపంచానికి ఎలా మేలు చేయగలను అని ఒక శిష్యుడు అడుగగా గురువు లోకాన్ని అర్థం చేసుకోవటం ద్వారా అని చెప్పాడు. లోకాన్ని అర్థం చేసుకోవటం ఎలా? లోకం వైపు చూడవద్దు, వెనుకకు తిరిగి చూడు. అప్పుడు మానవ జాతికి నేను ఏ విధంగా సాయపడగలుగుతాను? నిన్ను నీవు అర్థం చేసుకోవటం ద్వారా. 9. అకర్మణ్యత కంటే కర్మణ్యతే మంచిదని గురువు చెప్పేవాడు. అయితే కేవలం కర్మిష్టిగా ఉండటం కాదు, కర్మయోగిగా ఉండాలని బోధించేవాడు. కర్మయోగం అంటే ఏమిటి? సదుద్దేశంతో చేసే పని కర్మయోగం అనిపించుకుంటుందా? ఇది శిష్యులకు తీరని సందేహం. గురువు ఇలా జవాబు చెప్పాడు. ఒక నది ఒడ్డున ఒక కోతి కూర్చుని ఉన్నది. నీళ్లలో చేపలు ఎగురుతున్నాయి. ఎగిరిన చేప పిల్లలను గబాలను పట్టుకుని కోతి ఒడ్డున పడవేస్తుంది. ఏమిటి నీవు చేస్తున్న పని అని దాని మర్కట మిత్రుడు వచ్చి అడిగితే, పాపం ఈ చేప పిల్లలు నీటిలో మునిగి జలసమాధవుతున్నాయి, వాటిని నేను రక్షిస్తున్నాను అని చెప్పింది. ఆ కోతిది సదుద్దేశమే, కాని దానికి తెలియని విషయం ఒకటుంది. సూర్యుని వెలుతురు గ్రద్దకు చూపునిస్తుంది, అదే గుడ్లగోబను గ్రుడ్డిదాన్ని చేస్తుంది అని చెప్పి ముగించాడు గురువు. 10. ఒక మహిళ వచ్చి తన భర్తతో పడే బాధలు గురువుతో చెప్పుకుంటోంది. ఆమె చెప్పిందంతా సంపూర్ణంగా ప్రశాంతంగా విని గురువు ఇలా చెప్పాడు. అమ్మా, నీవు ఒక మంచి భార్యగా మారితే నీ వైవాహిక జీవితం సుఖమయమవుతుంది. నేను మంచి భార్యగా మారాలా అంటే, నీ భర్తను మంచి భర్తగా మార్చే ప్రయత్నాలు విరమించుకో. 11. గురువు చెప్పే విషయాలు ఒక్కొక్కసారి మరీ విడ్డూరంగా కనిపించేవి. లోకంలో అంతా సవ్యంగానే ఉన్నదని తెలుసుకుని ఉన్నదాన్ని ఉన్నట్లు ఉండనిచ్చేవాడే నిజమైన సంస్కర్త అని ఆయన చెప్పేవాడు. అలా భావించేవాడు అసలు దేన్నైనా సంస్కరిద్దామని ఎందుకు అనుకుంటాడు? బాబూ, లోకంలో అంతటా సంస్కర్తలే సంస్కర్తలు. కొందరు తాముగా ఏమీ చేయరు. పనులు వారి ద్వారా జరుగుతుంటాయి. వారు సాక్షిమాత్రులు, తాము చేస్తున్న పనులకు సైతం. ఇలాంటి వారు నది యొక్క స్వరూపాన్ని, ప్రవాహాన్ని మార్చే వ్యక్తుల వంటివారు. మరికొందరుంటారు, వారు తాము కర్తలమని భావించి పనులు సృష్టించుకుని చేస్తుంటారు. అలాంటి వారు నదిలోని నీటిని ఇంకా తడిగా ఉండేందుకు ప్రయత్నించేవారి వంటివారు. 12. ఈ సమాజాన్ని మార్చాలి, ఈ మనుషులను మార్చాలి అని కృషి చేసేవారికి గురువు నుండి అనుకున్నంత ప్రోత్సాహం లభించేది కాదు. సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమై సమాజంలో ఆమూలాగ్ర పరివర్తనం తీసుకుని వస్తామని బద్ధ కంకణులైన వారికి గురువు ఈ విధంగా చెప్పారు.
ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి నరాల జబ్బు. ఎప్పుడూ ఆదుర్ద, నిస్పృహ, స్వార్థం వీనికి లోనవుతుండేవాడు. ప్రతివాడు అతనిని చూసి నీవు మారాలి అనేవారు. వారలా అనగానే ఇతని కోపం వచ్చేది. వారు చెప్పినట్లుగా మారాలనే కోరిక అతనికి ఉండేది. కానీ మార్పు తెచ్చుకోలేకపోయేవాడు. ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. ఎంతగానో బాధ కలిగించిన విషయం ఏమిటంటే, అతనికి అత్యంత సన్నిహితుడైన మిత్రుడు కూడా అందరిలాగే నీవు మారాలిరా, నీవు మారాలిరా అని చెబుతుండేవాడు. ఈ కారణంగా అతను ఇంకా నిస్సహాయుడైనాడు. అతని పని బోన్లో పడ్డ ఎలుకలాగా అయింది. ఒకనాడు ఆ మిత్రుడు మరల వచ్చాడు. పోనీలేరా, నీవేమీ మారవద్దు. నీవు ఇప్పుడెలా ఉన్నావో అలాగే ఉండు. నీవెలా ఉన్నా నిన్ను నేను ప్రేమిస్తాను. ఈ మాటలు ఇతని చెవులకు మధుర సంగీతంలాగా వినిపించాయి. మారవద్దు, మారవద్దు, మారవద్దు. నీవెలా ఉన్నా నిన్ను నేను ప్రేమిస్తాను. అతని నరాలు సళ్ళు ఇచ్చాయి. ప్రాణం లేచి వచ్చింది. ఉత్సాహం కలిగింది. అంతే, అనుకోకుండా అతను మారిపోయాడు. ఇది చెప్పి గురువు ఇంకా ఇలా అన్నాడు. నేను మారినా మారకపోయినా నన్ను ప్రేమించేవాడు కనిపించే వరకు నేను నన్ను మార్చుకోలేనని తెలుసుకున్నాను. అవును, భగవంతుడు మనల్ని ప్రేమించేది ఇలాగే. 13. గురువు తన అనుభవం ఇలా చెప్పాడు శిష్యులకొకనాడు. నేను చిన్నప్పుడు విప్లవవాదిని. అప్పుడు నేను భగవంతుడిని ఇలా ప్రార్థించేవాడిని. ఓ ప్రభూ, ఈ ప్రపంచం అంతటినీ మార్చే శక్తి నాకు ప్రసాదించు. నాకు నడివయసు వచ్చేసరికి ఒక్క వ్యక్తిని కూడా నేను మార్చలేకపోయానన్న సత్యం తెలుసుకున్నాను. అంతటా భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు నా ప్రార్థనను ఇలా మార్పు చేసుకున్నాను. ఓ ప్రభూ, నాపై దయ చూపించు. నా సంపర్కంలోకి వచ్చిన వాళ్ళందరినీ నేను మార్చే శక్తిని ప్రసాదించు. నా కుటుంబ సభ్యులు, నా మిత్రులు వీళ్లను మారిస్తే చాలు. కానీ వారు మారలేదు. ఇప్పుడిక నేను వృద్ధుణ్ణి అయిపోయాను. రోజులు లెక్కించుకుంటున్నాను. భగవంతుడికి నా ప్రార్థన ఇప్పుడు ఒకటే ఒకటి. హే భగవాన్, నాపై కృప వహించు. నన్ను నేను మార్చుకునేలా చెయ్యి. ఆదిలోనే నేనిలా ప్రార్థించి ఉంటే నా జీవితం అంతటినీ ఇలా వ్యర్థం చేసుకుని ఉండేవాడిని కాదు. 14. ఒక మహిళ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను తీసుకుని బీచ్ వద్దకొచ్చింది. ఆమె ఒక పని పెట్టుకుంది. బీచ్లో ఖాళీ సీసాలు విసిరివేస్తున్నాయి. గాజు పెంకులు పడి ఉన్నాయి. వాటి మీద కాలు వేస్తే ఎవరికైనా దెబ్బ తగలవచ్చు. వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ చేయాలి. అలాగే సీసాలు ఎత్తివేయాలి. ఈ పనిలోకి దిగుతూ తన ఫస్ట్ ఎయిడ్ బాక్సును ఒకచోట పెట్టింది. ఇంతలో ఒక వృద్ధుడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఈమె తన పని చేస్తుంటే ఆయన దృష్టి అటు మళ్ళింది. చూడక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మీద కాలు వేశాడు. క్రిందబడి దెబ్బతిన్నాడు. ఈ కథ చెప్పి గురువు వ్యాఖ్యాన రూపంగా మరో దృష్టాంతం చెప్పాడు. ఆ నడుమ ఇక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు మేమే దానిని ఆర్పివేశాం. అగ్నిమాపక దళం వారు వచ్చి మొత్తాన్ని ధ్వంసం చేయకముందే. 15. ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది. ఒక మహిళ గాయపడ్డ వ్యక్తి మీదకి వంగి ఉన్నది. జనం చుట్టూ మూగి ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి అక్కడ కూర్చున్న ఆ మహిళను దురుసుగా ప్రక్కకు నెట్టి ఇలా అన్నాడు. తప్పుకోండి, నేను ఇతనికి ప్రాథమిక చికిత్స చేయాలి. ఆ మహిళ 2 నిమిషాలు అలా చూస్తూ నిలబడిపోయింది. ఆ వచ్చిన వ్యక్తి గాయపడ్డవానికి ఉపచారాలు చేస్తున్నాడు. ఆమె శాంతంగా ఇలా అన్నది. నీవు నీ పని పూర్తి చేసి డాక్టర్కు కబురు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కబురు చెయ్యి. నేనిక్కడే ఉన్నాను. ఇలా చెప్పి గురువు శిష్యులకు ఈ క్రింది మాటలు కూడా చెప్పాడు. మనం ఊహించలేము, కానీ చాలా పర్యాయాలు అక్కడే డాక్టరుంటాడు. నీవు సాయపడాలని చూసే వ్యక్తి లోపలనే ఫస్ట్ ఎయిడ్ ఎందుకు, డాక్టర్నే పిలువక. 16. ఒక ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది.
అందులో ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. జనం అతన్ని మోసుకుని వచ్చి కిటికీ గుండా బయటకు తీసుకుని వెడదామనుకున్నారు. కుదరలేదు. ద్వారం గుండా ప్రయత్నించారు. కుదరలేదు. అతను స్థూలకాయుడు, బరువెక్కువ. జనానికి ఏం చేయటానికి తోచలేదు. ఎవరో అన్నారు, అతన్ని నిద్రలేపండి, అతనంతట అతనే బయటకొస్తాడు. ఈ కథ చెప్పాడు గురువు శిష్యులకు. మేల్కొల్పవలసిన చోట మోసుకుని పోతామంటే ఎలా అని పూర్తి చేశాడు గురువు. రమణ బోధ. మేము ఇతరుల కొరకు ప్రార్థిస్తాము అని చెప్పటం పైకి ఎంతో నిస్వార్థంగా కనిపిస్తుంది. కానీ ఆ ఆలోచనను కాస్త విమర్శించి చూస్తే అందులో కూడా స్వార్థం ఇమిడి ఉందని గ్రహించవచ్చు. నీవు ఇతరుల ఆనందాన్ని కోరటం ఎందుకు? దానివల్ల నీకు ఆనందం కలుగుతుంది, లేదా ఇతరుల తరపున ఒకల్తా పుచ్చుకున్న ఘనత వస్తుంది. భగవంతుడికి మధ్యవర్తులు అవసరం లేదు. నీ పని నీవు చూసుకో, అంతా చక్కబడుతుంది. భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పిన మాటలివి. భగవాన్ ఇంకా ఇలా చెప్పారు. ఒక సజ్జనుడిలా అంటాడు, నాకు ముక్తి లభించకపోయినా పర్వాలేదు, లేక నాకు ముక్తి చిట్ట చివరకు వచ్చినా సరే, నేను ముక్తుణ్ణి కాకముందు మిగతా వారందరూ ముక్తులయ్యేందుకు సహాయపడతాను. ఇదంతా బాగానే ఉంటుంది. కలగాంచినవాడు నేను మేల్కోకముందు వీరంతా మేల్కొనని అంటే ఎలా ఉంటుంది? పైన చెప్పిన సమాజ సేవకుడు కలగాంచిన వానిలాగానే అసందర్భంగా మాటలాడినట్లే. తమకు తాము సహాయం చేసుకోలేని వాళ్ళు మానవుల క్షేమం కొరకు పాటుపడే నిమిత్తం దివ్యశక్తులు కోరుతుంటారు. కుంటివాడు తనను లేపి నిల్చోబెడితే శత్రువులను ఓడిస్తానన్నట్లుగా ఉంటుంది. తనను తాను సంస్కరించుకుంటే లోకం దానంతట అదే సంస్కరింపబడుతుంది.